వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్ బాదగోని. ఈరోజు మన ముందున్నారు ప్రముఖ పాత్రికేయులు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి తాటి ప్రకాష్. ఇప్పుడు రాష్ట్ర దేశ రాజకీయాల మీద చర్చించడానికి మన ముందున్నారు తాటి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే. 2 తెలుగు రాష్ట్రాల్లో సర్ప్రైజ్ విన్నర్ ఎవరంటే మీరు ఏం చెప్తారు సార్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. నన్ను అడిగితే సర్ప్రైజ్ విన్నర్ ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఓకే. ఎలా అంటే రేవంత్ రెడ్డికి మన ఎన్నికల్లో 8 పార్లమెంట్ సీట్లే రావచ్చు. ఓకే. కేసీఆర్ కొంత దొంగ వేషం వేసి బీజేపీని గెలిపించవచ్చు, ఓట్లు షిఫ్ట్ చేయించాడని వచ్చింది పేపర్లో ఓపెన్ గా. కనుక బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చేంత సీన్ లేదు యాక్చువల్గా తెలంగాణలో. వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఎందుకు విన్నర్ అంటే చంద్రబాబు నాయుడు గురువులు అంటాడు రేవంత్ రెడ్డి, గురు శిష్యులు. ఆయనతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆయన మాట దాటడు. ఆయన రాజకీయ ఓనమాలు నేర్చుకుని టీడీపీలో కదా సార్? టీడీపీలో. అయితే అట్ ది సేమ్ టైం ఆయన పాత రోజుల్లో ఆయన గట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఈ శాఖలకు వెళ్ళడం ఆయనే చెప్పారు 1-2 సార్లు. అవును అవును. ఆ రకంగా ఆయన బీజేపీ కూడా దగ్గరవాడు. కనుక సెంటర్లో మోడీ ఉండటం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఉండటం, తెలంగాణకి మేలు జరుగుతుంది నేను అంటున్నా. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి మేలు జరుగుతుంది మనకు అనవసరం, జరిగినా జరగకపోయినా. తెలంగాణకి ఏమన్నా మన ఈ నీళ్ళ తగాదాలు ఉన్నాయి, ఇతర గొడవలు ఉన్నాయి, అది ఇవి సాఫీగా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను. ఓకే. రేవంత్ రెడ్డికి మేలు జరగడం, తెలంగాణకి మేలు జరగడం అని అనుకుంటున్నా. రియల్ కూడా మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏక్నాథ్ సిండే పుట్టుకొస్తున్నాడని బాగా ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ఆచితూచి మాట్లాడాడు. కానీ సెంట్రల్లో బీజేపీకి ఓటు శాతం తగ్గడము, బీజేపీకి దానికి చంద్రబాబు నాయుడు అవసరం పడడము, ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేని ఉత్సాహం. ఎందుకంటే పక్కన గురువు ఉండు, నన్ను ఇప్పుడు ఎవరేం చేయలేరు, నేను ఇంకా 5 కాదు 10 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి నేనే అనే ధీమలు అయితే చాలా బలంగా ఉంటారు. నిజంగా కూడా ఇది సాధ్యము అయ్యే పని అంటారా సార్? ఎలా అంటే చంద్రబాబు నాయుడు నిజంగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడా చేయడా పక్కన పెడదాం. నిజంగా గతంలో బీజేపీ పైన చాలా విరుచుకుపడేటటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనే మోడీ యొక్క కాన్సెప్ట్, ఇలాంటి చాలా తెరపైకి వస్తున్నాయి సార్. నిజంగా ఈ బాబును చూసేసి రేవంత్ రెడ్డిని ఇచ్చిపెడతారంటే ఇది సాధ్యం, ఇది ఏమన్నా సాధ్యం అయినంత అనుకోవచ్చా? అంటే అలా సాధ్యమా కాదా అని కాదు. ఇప్పుడు 151 సీట్లు ఉన్న జగన్ చటుకున 11 సీట్లకు పడిపోయాడు. 5 ఏళ్ళు పరిపాలించాడు. అవును. అలాగే ఉంటే ఈ టర్మ్ ఉంటారేమో రేవంత్ రెడ్డి. ఎలక్షన్స్ అలా చూసుకుందాం, 10 ఏళ్ళు ఉంటామా 20, అది కాదు కదా. ఈ 5 ఏళ్ళు అయితే సేఫ్. ఏది సేఫ్ అని కాదు, నువ్వు నీ పరిపాలన బాగుంటే జనం మళ్ళీ నీకు ఓట్ చేస్తారు. అలా చూస్తే జగన్ పరిపాలన అందరూ అంటున్నంత అధ్వానంగా అయితే ఏం లేదు. ఓకే. కొన్ని తప్పులు ఎవరైనా చేస్తారు. మరి ఎన్ని తప్పులు చేయకపోతే చంద్రబాబు నాయుడు 23 సీట్లతో ఓడిపోయాడు. అవును. చంద్రబాబు నాయుడు అంత 5 ఏళ్ళు పరిపాలించాడు కదా. అవును. మరి ఆయన ఓడిపోయాడు కదా. అయితే కొంచెం ఫిలసాఫికల్గా గెలుపు ఓటమి చాలా సహజమైనవి, అవి వస్తాయి, అవి వచ్చిపోతుంటాయి. కానీ జనానికి మేలు జరిగింది. సామాన్యుడు ఏమయ్యాడు, రోజుకూలు ఏమయ్యాడు, రిక్షా తొక్కునేవాడు, ఆటో నడుపుకునేవాడు ఏమయ్యాడు, అది చాలా ఇంపార్టెంట్ కదా. అది ముఖ్యమని నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి పదే బీజేపీలు కానీ బీఆర్ఎస్ ఓటుకు నోటు కేసుల్లో మన డీకే అరుణ కూడా రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేసింది. అవును. అది ఇంకా రేవంత్ రెడ్డిని వెంటాడుతుందా, ఇది బీజేపీకి ఒక ఆయుధంగా మారుతుందా అనుకోవచ్చా సార్? నేను అనుకోనండి. ఇవన్నీ డబ్బులతో పరిష్కారం అయ్యే సమస్యలు. ఇవన్నీ బయటకు చెప్పి వేదికల మీద న్యూస్ పేపర్లో రాసేవి కాదు. బ్యాక్ డోర్ బిజినెస్ ఇదంతా. వాళ్ళు పరిష్కరించుకోగలరు. ఎందుకంటే ఒక సీఎం అంటే అది చాలా పవర్ఫుల్ పోస్ట్. అది ఎగ్జాక్ట్లీ. అతని ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేనే ఏం చేయలేం, అంతంత ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారు. కనుక వాళ్ళు అలాంటి వాటి నుంచి బయటపడగలరు. ఓకే. అంటే మొత్తం మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేఫ్ సైడ్. సేఫే, బాగా సేఫ్, వెరీ హ్యాపీ మ్యాన్ రైట్ నౌ. జగన్మోహన్ రెడ్డి ఓకే, మీరు ఇంతకుముందుకు అన్నారు స్కూల్స్, విద్యా వైద్యం అనేసి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చేసింది సంక్షేమ పథకాలు, పేదలకు డబ్బు ఏ విధంగా చేరాలి, నేను ఓట్లు ఏ విధంగా వేయించుకోవాలనేసి ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన. అభివృద్ధి శూన్యం.
ఇదే కదా సార్ ఇప్పుడు పాయింట్ ఆ. మెయిన్గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు, రేపు 12వ డేట్ నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక దొంగ, రకరకాలుగా ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఓడించారు. చంద్రబాబు నాయుడు రేపు పొద్దుగాల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రత్నాల సీమగా తయారవుతుందంటారా? నిజంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా ఇలానే కొనసాగుతుందంటే ఏం చెప్తారు మీరు? 2 విషయాలు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్స్ పోలింగ్కి ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అభివృద్ధి లేదు కదా, నాశనం చేశారని అంటున్నారు, మీరేమంటారంటే జగన్ చాలా బ్రిలియంట్గా సమాధానం చెప్పాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి 5-6 వాటర్ రేవుల్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం దగ్గర నుంచి అవన్నీ జరుగుతున్నాయి. వర్క్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి నిరాఘాటంగా, అన్ని కంప్లీట్ చేస్తాం మేము అంటూ ఆయన ఒక మాట అన్నాడు. మద్రాస్ అన్నారు. మద్రాస్ దేనివల్ల? వాళ్ళకి షిప్ యార్డ్ ఉండటం వల్ల. మీరు ముంబై లేదా బాంబే అన్నారు. బాంబే ఎందుకు బాంబే అయింది? గొప్ప నౌకాశ్రయం ఉండటం వల్ల అయింది. అలాగే మనకి బందర్ ఉంది, విశాఖపట్నం ఉంది, ఈ కాకినాడ ఉంది, మధ్య ఇవన్నీ మేము డెవలప్ చేస్తున్నాం. డెవలప్మెంట్ లేదని మీరంటే ఎలాగా అని ఆయన అడిగాడు. అది మంచి సమాధానం ఆయన చెప్పింది. అస్సలు అభివృద్ధి లేదు, సర్వనాశనం అయింది అనేది అపోజిషన్ చేసే విమర్శ. అతన్ని ఓడించడానికి, అతన్ని భ్రష్టు పట్టించడానికి, అతన్ని విలన్గా చూపించడం కోసం అపోజిషన్ అనేక దొంగ వేషాలు వేస్తుంది, పిల్లి మొగ్గులు వేస్తుంది. ఓకే, ఇదంతా గెలవడం కోసం చేసే ట్రిక్కులు, జిమ్మిక్కులు. అది రాజకీయాల్లో సహజం. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు అన్నట్టు చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చటుక్కున కోట్లాది రూపాయలు వచ్చేం పడిపోవు. రాష్ట్రం అప్పులన్నీ చిటుకులో మాయం అయిపోవు. ఆయన ఏం చేయలేడు వాస్తవానికి. చాలా జాగ్రత్తగా కేంద్రం నుంచి డబ్బులు తీసి పట్టుకోవచ్చు, రకరకాలుగా అప్పులు చేసో నెమ్మదిగా బండి నడిపించాలి. ఒక 2 ఏళ్ళు చూడాలి చంద్రబాబుని. చాలా కష్టం. ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో పెట్టడం, వాళ్ళు చెప్పిన మాట నిజమయ్యి అభివృద్ధి చేస్తామంటే అభివృద్ధి చేయడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇట్ టేక్స్ టైం, చాలా టైం పడుతుంది. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.